రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా. నిన్నటికి నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసినవైనా మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు, లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి. కూటమి వ్యవహరిస్తున్న తీరు ఎంత కళకళలాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంత వెలవెలబోతున్నాయి. ఈ మద్యం మాఫియా మూలంగా జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికేమో పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి, హోమ్ మినిస్టర్ గారికేమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడడం మీద దృష్టి, లోకేష్ గారికేమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి, ముఖ్యమంత్రి గారికేమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి. అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ, ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ, కల్తీ ఆహారం తిని చనిపోతున్న, కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ, గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు మాట్లాడరు. ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్ తో పనిచేస్తున్నాము అని చెప్తారు. మీరు పనిచేస్తే ఎవరు అడగారు కదా మిమ్మల్ని. లేకపోతే ఇదేనా మీ పనిచేసే వైనం? ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెలబోయి నాశనం అవుతున్నాయి. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు, మాకు మెడికల్ కాలేజ్లే ముద్దు అంటూ ముందుకొచ్చి కదిలొచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో వాలంటీర్గా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం.